ఆ సూపర్ 6 ఏదైతే ఉన్నదో నిన్న మొన్న ఫ్రీ బస్సు కూడా అమలు చేస్తున్నారు. సగం దూరంలో కొద్ది కొద్ది ప్రదేశాల్లో అని కూడా చాలా మంది అంటున్నారు సార్. ఎక్కడ లేదమ్మా. ఉంటే పిచ్చి ఏయో వాళ్ళకి కూటమికి భజన చేసేవాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఎక్కడా లేదు. ఎక్కడా గ్యాస్ లేదు, ఎక్కడా ఫ్రీ బస్ లేదు. సంవత్సరం తర్వాత అన్నారు. ఈ సిగ్గుండాలి మాట్లాడడానికి, నిధులు లేవు అంటారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. మీరు అనౌన్స్ చేసినప్పుడు మా లాంటి వాళ్ళు అడిగాం. 62,000 కోట్లు 67,000 కోట్లు ఖర్చు పెడితేనే శ్రీలంక అయిపోద్ది అన్నారే. మరి మీరు చెప్పిన సంక్షేమ పథకాలు 1,72,000 కోట్లు అవుతాయి. అదేంటంటే మాకు తెలుసు, మేము ఆలోచించుకుని చెప్పాం. ఏమి చేయగలమో అదే చెప్పాం. అన్నీ మా ఆదాయం ఎట్లా సంపద పెంచాలి మాకు తెలుసు. ఈయన పిచ్చికోతలు కూశారు. మరి ఆ పిచ్చికోతలు కూసిన వాళ్ళకి మరి ఇవాళ ఎట్లా నిధులు లేవని అంటారు? ఇవాళ లేవని ఎలా అన్నారు? ఆ రోజు ఏమైంది? కళ్ళు దుబ్బిరియా? బుర్ర ఎక్కడ తాగడ పెట్టారా? పిచ్చివాగుడు. ఇప్పుడు జనాలు అయ్యి అడుగుతారు. ఆ ఇచ్చి మాట ఇచ్చినప్పుడు మీకు ఏమైంది? అప్పుడు తెలియదా? నువ్వేమైనా కొత్త 14 ఏళ్ళు సీఎం చేసినోడివి చంద్రబాబు, 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది. ఈ మాట్లాడినప్పుడు ఖజానా ఏంటి, ఖజానా తెలియదా? అబద్ధాలు చెప్పి 11,000 కోట్లు 12,000 కోట్లు అప్పు అని అబద్ధం చెప్పి తీరా ఏమైంది? 12,000 కోట్లు అసెంబ్లీలో 4,078,000 కోట్ల అప్పు, 4,75,000 కోట్ల అప్పు అని తేలిపోయాయి. ఇది అసెంబ్లీలో. అంటే పచ్చి అబద్ధం అన్నట్టే కదా. ఒకటా రెండా ఈ ప్రభుత్వం అన్ని అబద్ధాలతోటి అరాచకం, అబద్ధాలతోటి అధికారులకు వచ్చి ఇప్పుడు అరాచకం చేస్తుంది. అంతే చెప్తే ఈ ప్రభుత్వం పీడన ప్రభుత్వం, ప్రజా కంటక ప్రభుత్వం, ప్రజా ద్రోహ ప్రభుత్వం, నమ్మక ద్రోహం చేసిన ప్రభుత్వం, వంచన ప్రభుత్వం ఇది. సార్, నారా లోకేష్ రెడ్ బుక్ వల్ల ప్రజల్లో ఏమైనా నెగిటివ్ థాట్స్ వచ్చే అవకాశం ఉన్నదని, అంటే నారా లోకేష్కి ఆపోజిట్ గా రెడ్ బుక్ వల్ల సార్. అంటే ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు అనేది కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీదకి లాగుతామని ఆయన నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు సార్. దీనివల్ల ఇప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ రెడ్ బుక్ వాళ్ళ రెడ్ బుక్ అని ఏలాడుతున్నారు కదమ్మా. కొత్తగా ఉంది రెడ్ బుక్ అని. నారాలకి రెడ్ బుక్ శాశ్వతం కాదు. ఇవాళ మీరు రెడ్ బుక్ పెడితే వాళ్ళు ఎల్లుండి ఇంకో బ్లూ బుక్ పెడతారు. మళ్ళీ లెక్కకుండా తొక్కుతారు. ఈ రాజకీయాల్లో మీరు ఏది శాశ్వతం అనుకుంటే వీళ్ళు కర్మ. నారా లోకేష్ యువరక్తం కదా, ఏమి తెలియట్లా. ఏమి తెలియట్లా. ఏదో అధికారం వచ్చేసింది మనమే శాశ్వతం అనుకుంటున్నాడు. తిప్పి కొడితే మళ్ళీ గింగిలు ఎట్టి పడతారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి. ఇవాళ తిట్టడం లేడు, కూటమి తిట్టడం లేడు. బూతులు, శాపనార్థాలు, మోసగాళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ ఎక్కడ పెడితే అయిపోతారు. అందుకనే పవన్ కళ్యాణ్ నిన్న వచ్చి మాట్లాడతాడు. స్టూడెంట్స్ ఇబ్బంది అంత పడతా ఉంటే దానికి బయటికి రాలా. పిఠాపురంలో అమ్మాయి రేపు ఆ విషయంలో బయటికి రాలా. అమ్మాయిలకి ఆడవాళ్ళకి అన్యాయాలు జరుగుతాడే రాడు బయటికి. ఇవాళ నేను సడన్గా నిన్న అసెంబ్లీకి వచ్చేసేసి జగన్ మీద మాట్లాడటానికి వీళ్ళ బతుకే అంత. ఎంతసేపు మనం గెలిచింది మనం ప్రజలు పాలించడానికి కోసం, ప్రజలకి మనం చెప్పిన పథకాలు నెరవేర్చడం కోసం. మనం గెలిచింది జగన్ తిట్టడానికి, మనకు టాయిలెట్కి రాకపోయినా జగనే కారకం అనటానికి, విరోచనలనే జగనే కారకుడు అనటానికి. అందుకు కాదు, ప్రధానికి జగన్ పేరు ఎత్తకుండా వాళ్ళ జీవితం గడవట్లా. జగన్ పేరు ఎత్తకుండా వాళ్ళ రోజు గడవటానికి ఎంతసేపు జగన్ జపమే. ప్రజలు జపం చేస్తే ప్రయోజనం. జగన్ జపం చేస్తే ఏం చెప్పి మీరు ఎవరు జగన్ ఒంటరిగా ఏం పీకలేక కదా ముగ్గురు కలిసి వచ్చింది. జగన్ దమ్ము లేదు ఒకరికి ఒంటరిగా పోటీ చేయండి, ఎవరికి లేవు. అందుకని ముగ్గురు కలిసి కూటమి మీ ముగ్గురు ఇంకా మిగతా కమ్యూనిస్టులు అంతా వేసుకుని పోగేసుకుని ఓ కూటమిలాగా అప్పటికి 40% ఓట్లు వచ్చింది ప్రజలు. 40 అంటే ఎక్కడో చిన్న లెక్కలో 11 సీట్లు 12 సీట్లు అనేది కాదు లెక్కలప్పుడు. మీరు ముగ్గురు ఒకటి అది చూసుకోవాలి. ముగ్గురు ఈస్ట్ 1 అది తేడా. అక్కడ 11 సీట్లు రాక ఏమొస్తాయి మరి? ఓటు పర్సెంటేజ్ 40%. బీజేపీకి వచ్చింది 40%, జనసేనకు వచ్చింది 40%. రాలేదుగా. అంటే 40% ఇచ్చింది ప్రజలు జగన్కేగా. జగన్ కంటే జగన్ ప్రజలు అపోజిషన్ పార్టీగా ఇచ్చారు. సో అపోజిషన్ హోదా ఇవ్వడానికి ప్రజలు తీర్పును కూడా గౌరవించరు, రాజ్యాంగాన్ని గౌరవించరు. ఇక డబాయి మాటలు మాట్లాడతారు. అచ్చెన్నాయుడు రాజ్యాంగం లేదంటే రాజ్యాంగం చదువుకోవాలి. రాజ్యాంగంలో ఉందో లేదో రాజ్యాంగం చదువుకోవాలి. దేశ చరిత్ర చూసుకోవాలి. ఎప్పుడెప్పుడు ఈ నెంబర్ పాయింట్ కాకుండా అపోజిషన్ ఒకళ్ళే ఉంటే అపోజిషన్ ఇచ్చారు అది తెలుసుకోవాలి. చరిత్ర తమిళనాడులో జరిగింది ఏంటి, కాశ్మీర్ అనేక సందర్భాల్లో ఈ దేశంలో ఒకటే అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు దానికి నెంబర్ ఎన్ని సీట్లు ఉన్నాయో లెక్క లేకుండా అపోజిషన్ హోదా ఇస్తారు. అది రాజ్యాంగం.
ఇక్కడ రాజ్యాంగంలోంచి కొంచెం వెసులుబాటు తీసుకుంది. ముగ్గురు ఉన్నారు కనుక ఎవరికి అని అప్పుడు ఏదో కొన్నేళ్ల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం తీసుకున్న ఒక నిర్ణయం అది. నిర్ణయం కూడా కాదు, అది అధికారంగా రాజ్యాంగంలో పొందుపరిచింది కాదు, ఒక ఆనవాయితీగా, ఒక సాంప్రదాయంగా. సో ఇలా ఉన్నప్పుడు టు సాల్వ్ ది ఇష్యూ అన్నట్టు చేశారు, అది అంగీకరించారు, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సీన్ లేదు కదా. ఇద్దరు ముగ్గురు ఉంటే మీరు అనొచ్చు, ఒకటేగా ఉంది. ఇస్తే ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇస్తే ఉచ్చబొట్లు పడిపోతున్నాయి. ఇస్తే ఏంటి భయం వీళ్ళకి? ఇస్తే సాక్ష్యాధారాలతోటి అసెంబ్లీలోకి వస్తాడు. అసెంబ్లీలో ఈ హోదా ఇస్తే సీఎం ఎంతసేపు మాట్లాడతాడో అంతకు ఈక్వల్ టైం అపోజిషన్ లీడర్కి ఇవ్వాలి. ఓకే సార్, అది చట్టం. ఈయన అరగంట మాట్లాడితే సీఎం అంత అరగంట అపోజిషన్ లీడర్కి ఇవ్వాలి. అది రూల్, ఇచ్చి తీరాలి. కనుక లెగిస్తే కూర్చో అనడానికి కుదరదు. ఇప్పుడైతే అపోజిషన్ లీడర్ లేదు కాదు కదా. ఇప్పుడైతే లెగిస్తే మామూలు కూర్చోవే మినిస్టర్ గారు మీరు చెప్పండి అని తిరిగేస్తాడు స్పీకర్, ఈ డ్రామా ఆడేస్తాడు. హోదా ఉంటే అపోజిషన్ లీడర్ లెగిస్తే ఆటోమేటిక్గా అవకాశం ఇవ్వాలి మాట్లాడటానికి. కూర్చోండి అనడానికి లేదు, అవకాశం ఇవ్వాలి. కూర్చోంటే కూడా మినిస్టర్ ఎవరు సీఎం రిప్లై ఇస్తున్నారు అనుకోండి, కొంచెం కూర్చొని జగన్ గారు సీఎం గారు రిప్లై ఇస్తున్నారు అంటే అలా ఉంటుంది. అంతేగాని లేవగానే కూర్చో ఏహే ఓహో అని హేళన చేయడానికి కుదరదు. హోదా ఇస్తే అందుకు భయం. హోదా ఇస్తే అతనికి మాట్లాడటానికి ఎంతసేపు అయినా మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి. ఆధారాలతో మన పరువు తీస్తాడు, మన గాలి తీస్తాడు, మన బతుకు బజారు బాల్ అవుతుంది, అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇక వాదించలేవు, అన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు ఫెయిల్యూర్, మీరు అన్ని ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ ఆధారాలతో మీరు మాట్లాడిన మాటలు అన్ని రికార్డెడ్, అన్ని చూపిస్తాడు అసెంబ్లీలో. అయిపోయింది, మీ పరువు పోతుంది. అందుకని ఈ డ్రామా, అందుకని ఏం లేదు. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు నిజంగా అపోజిషన్ ఇవ్వకపోవడానికి కారణం వీళ్ళ మీద భయం వేసానండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 100 పవన్ కళ్యాణ్ ఏమన్నా బుద్ధి లేకుండా మాట్లాడతాడు. నాకన్నా 2 సీట్లు మీకు నువ్వు నాకన్నా ఎట్లా అంటావయ్యా పవన్ కళ్యాణ్? నువ్వు రూలింగ్ పార్టీ అయ్యా, నువ్వు రూలింగ్ కూటమి. నువ్వు అపోజిషన్కి ఎట్లా? అపోజిషన్ వేరు, రూలింగ్ వేరు. అది అపోజిషన్ పార్టీ. అపోజిషన్ పార్టీలో ఇంకో అపోజిషన్ ఎవరైనా ఎక్కువ సీట్లు అడగాలి. నువ్వు రూలింగ్ పార్టీకి ఉండి నాకన్నా ఎక్కువ సీట్లు అంటే కూటమిలో ఉండి నీది కూటమి, నువ్వు అధికార పార్టీ, అధికార పక్షం. మీ కూటమి అధికార పక్షం, అధికారం గెలిచింది కూటమితోటి. సో నువ్వు దాంతో పూరిస్తే ఎట్లాగు? నాకన్నా నీకు ఎక్కువ వచ్చింది, నీకన్నా నాకు ఎక్కువ వచ్చింది, పిచ్చి మాట్లాడితే అంటే ఏమిటి ఉద్దేశం? నీకు వచ్చేసి నేను మెయిన్ అపోజిషన్ లీడర్ అవుతానన్నా ఎవరండి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఉద్దేశాలు సిగ్నల్ అలా కనపడుతుంది. నేను ఎప్పుడు వెన్నుపోటు వీరుడికే వెన్నుపోటు రుచి చూపిస్తాను, చంద్రబాబు ఒక పోటు పొడిచి బయటకు వస్తాను, బయటకు వచ్చినా మెయిన్ అపోజిషన్ లీడర్ తాను అవుతాడు. అప్పుడు 22 సీట్లు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ దానికి ఏదో దారి వేస్తానంటున్నాడు, దానికి ఏదో బయట దారి వేస్తానంటున్నాడు. మరి ఇప్పుడు అలాగేస్తూ ఉన్న ప్రజలు ఊరుకుంటారండి? ఇప్పుడు నిజంగా కూటమి ఇప్పుడు అధికారం నుండి చీలిపోతాయి. పబ్లిక్ ఏం చేస్తుంది? ఎందుకంటే వీళ్ళు 22 మంది వెళ్ళిపోయినా చంద్రబాబుకు డోకా లేదు, 130 సీట్లు డోకా లేదు. సో చంద్రబాబు గవర్నమెంట్ని రాజ్యాంగ పరంగా ఏమి చేయలేము కదా. వీళ్ళు ఉడితే కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఆ అసెంబ్లీలో విడిపోతే అప్పుడు అడగచ్చు, నాకు జనసేనకి అపోజిషన్ 22 సీట్లు ఇవ్వండి అడగచ్చు. అలా ఒకవేళ అడిగే ప్లాన్ ఏదో ఉన్నట్టుంది. అది నిన్న పవన్ కళ్యాణ్ మాటలు వస్తూ ఉంటే ఆ ప్లాన్ లో ఉన్నట్టున్నాడు. చంద్రబాబుకి వెన్నుపోటు వీరుడికే వెన్నుపోటు విలువేటు చూపిస్తాను, ఆ టెస్ట్ ఏదో చూపిస్తానని మైండ్ లో ప్లాన్ వేసుకున్నట్టున్నాడు. అందుకనే నాకన్నా ఒక్క సీట్ వచ్చినా అని అన్నాడు. నువ్వు అపోజిషన్, తన అపోజిషన్ తో నాకన్నా ఒక సీట్, నువ్వు రూలింగ్ పార్టీ. అంటే ఈయన ఇప్పుడు కూడా జనసేన వేరేనే ఆలోచిస్తున్నారండి ఈ లెక్కలో చూసుకోండి. అంతే, ఈ లెక్కలో చూస్తే వేరుగానే ఆలోచిస్తున్నాడు. అది ప్లాన్ చేస్తున్నాడు. ఉన్నాడు పక్కన నాదెళ్ల మనోహర్, నాదెళ్ల భాస్కర్ రావు గారు కొడుకు కదా, మేధావితనం ఉంటది కాక ఆయన చేసిన కైంకర్యాలు ఉన్నాయి కదా, అవి చేయటానికి ఏదో ఉంటది ప్లాన్. అదే కనపడుతుంది. పులివెందుల్లో కూడా ఉప ఎన్నికలు తప్పవని కూడా చాలా మంది అంటున్నారండి, పెట్టే అవకాశం ఉన్నది సార్. పిచ్చి కోతలు అమ్మాయి, పిచ్చి గాలి కోతలు, పని పాట లేనాడు, ఏమాత్రం విజ్ఞత విషయ పరిజ్ఞానం లేకుండా ఏదో గాలి వాగుడు ఒక వాయితే అది ఏదో ట్రోల్ అవుద్ది. అది ఎందుకు వస్తుంది? పులివెందులు ఎందుకు వస్తుంది? ఏ ఛాన్స్ ఎక్కడ ఉంది? ఎందుకు ఉంది? అది ఖచ్చితంగా రాజశేఖర్ అడ్డా అండి. రాజశేఖర్ రెడ్డి పులివెందుల ఇవాళ కొన్ని సంవత్సరాల దశాబ్దాలుగా రాజశేఖర్. దాంట్లో ఏదో మేము వెళ్ళి పీకుతాం అంటే వీళ్ళకి ఏదో గాలి మాటలు. ఈ గాలి మాటలు అవన్నీ కూడా అర్ధరహితమైనవి, జ్ఞానశూన్యమైనవి, అర్ధజ్ఞానం అజ్ఞానంతో మాట్లాడే ఇచ్చే స్టేట్మెంట్ వాటి గురించి పెద్ద మాట్లాడక్కర్లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.